మన వరద ప్రవాహానికంటే ఎత్తులో ఉండాలి. వరద ప్రవాహానికంటే అంటే ఈ పంప్ హౌసింగ్ లొకేషన్ కూడా ఏదైతుందో లొకేటింగ్ అది కూడా ఏదైతుందో లోపభూయిష్టంగా ఉన్నది. ఇవన్నింటికి ఇక్కడ ప్రభుత్వ అధినేత ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషన్ల కకృతికి దానికి తోడ్పడ్డట్టు ఒక ఇంజనీరింగ్ అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా. బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదైతుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి వాళ్ళు తొత్తులుగా వ్యవహరించిండ్రో వాళ్ళు కూడా బాధ్యులని చెప్పంటున్నాం. ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు. మరి ఆయన ఇంకెందుకు కొనసాగుతుంది ఇప్పటికి అర్థం లేదు. జనరల్ అందరూ కూడా ఏదైతుందో ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కో సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి మురళీధర్ రావును తొలగిస్తేనే కానీ రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది. ఈయన ఎంతో మురళీధర్ రావు ఏదైతుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. మురళీధర్ రావు గారు ఏదైతుందో మొన్న నేను గమనించానన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో దాని మురళీధర్ రావు ఆస్క్ టు ప్రెజెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఆయన ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదన ఉన్నది తప్ప వాస్తవాలను ప్రజెంట్ చేసే విధంగా లేదు. ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసేది తక్షణమే ఆ మురళీధర్ రావు గారిని ఏదైతుందో ఆయన బాధ్యతలను తొలగించండి. ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్. మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలో అందుబాటులో ఉన్నారు. వీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్. అతన్ని తొలగింపజేసే ఒక బాధ్యత తక్షణమే తొలగింపజేసే అవసరం ఉందని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసేయడానికి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావాల్సినటువంటి తగు చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా. వీళ్ళ గడిచిన ఈ దశాబ్ద కాలంలో సంవత్సరానికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్లన్నా మనం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అంచనానే 1,00,000 కోట్లు లేవు. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ? అరే నాన్న మేము అన్నది ఏంది 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భాగం. 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి ఒక భాగం. ఈ 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, యాదాద్రి ప్రాజెక్టు ఉంది, భగీరథ కూడా ఉంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,00,000 crore కరప్షన్. సంవత్సరానికి 1,00,000 అంటే ఒకటికి అబ్బా 1,00,000 అనుకుంటారు. అబ్బా 1,00,000 కాదు. సంవత్సరానికి 10,000 కోట్లైనా 10 ఏళ్ళకి ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు అవుతుంది. టీఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ 1,00,000 కంటే మించే కరప్షన్ అవినీతి జరిగి ఉంటే తప్ప కమిషన్లతోని తక్కువ కాదు. ఈ కేవలం ఏదైతుందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భగీరథ ఈ మూడిట్లనే 50,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టే, యాదాద్రి పవర్ ప్రాజెక్టే, భగీరథ ఈ మూడింట్లనే 50,000 కోట్ల కంటే మించి అవినీతి జరిగింది. ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంక ఉన్నాయి కదా బాగోతాలు, ధరణి, ఇవన్నిట్లో ఇంకో 50,000 కోట్లు సులువుగా జరిగి ఉంటుంది. ఈ 1,00,000 కోట్ల అవినీతి వెలికి రావాలి అని అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరంభమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టుకి పరిమితం కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టును కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. భగీరథ కూడా ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి. ఈ మూడింటిని తేగలిగినప్పుడు మాత్రమే allocation of the lands are also more important. వీళ్ళ ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టుగా విలువైనట్టుగా భూములను ఏ విధంగా వీళ్ళ పరిశ్రమలు నెలకొల్పైనట్టుగా భావనతోని వీళ్ళ అప్పనంగా భూములు అప్పగించడం జరిగింది. ఇవన్నింటి పట్ల విచారణ చేపట్టబడినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలికి వస్తాయి, అవినీతి బాగోతుందో బయటపడుతుంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా ఏదైతే తప్పులు చేయడానికి సాహసించారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా తప్పులు చేయడానికి సాహసించకూడదు అని చెప్పంటే ఇవాళ